చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట కలెక్టరేట్లు పమ్మెల సత్పతి, మౌను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఇతర ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారికి నా నివాళులు. సమాజంలో అందరూ చదువుకోవాలని ఆలోచన ఉన్న వ్యక్తి పూలే. తల్లిదండ్రులు ఒక పూట తినకున్నా మీ పిల్లల్ని మంచిగా చదివించాలి, ఇంటి పరిసరాల్లో అవసరానికి ఉపయోగపడే మొక్కలు నాటాలి, అందరిలో మార్పు రావాలి. ఆయన తెచ్చిన సంస్కరణ వల్లే ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నామని తెలిపారు. ఒక ఉద్యమం చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంని అవగాహన కలిగించే కార్యక్రమాలు తీసుకున్నాడు కాబట్టి ఇలా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం పూలదండలు వేసుకుంటున్నాం. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళ పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కడు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అదే ఆయన ఆలోచన. అది వెనుకబడి ఉన్నాం, మాకు చదువు వస్తలే, సుల్తాన్ బజార్లో కరీంనగర్ గంజలపోయి కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి. గంజలపోయి కొనకచ్చుకుంటే పెద్ద పెద్ద సైట్లు అందరూ పెద్ద ఎప్పుడో కొనకచ్చుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. మేడం వేరే రాష్ట్రం నుంచి చదువుకొని ఎంత శ్రమ పడితే ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి ఇక్కడ జిల్లాలో పనిచేస్తా ఉన్నారు. సార్ ఎక్కడో ఖమ్మం జిల్లాలుండి వాళ్ళ ఫాదర్ సింగరేణిలో అక్కడెక్కడిక్కడ ఎన్టీపీసీలో మంచిర్యాల ఉద్యోగం చేస్తున్నారు. కష్టపడి చదువుకొని ఇలా కలెక్టర్గా యువకులుగా వచ్చినారు. మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. మనం ఏ పని చేస్తున్నాం, మనం వ్యవసాయం చేస్తున్నామా, వ్యాపారం చేస్తున్నామా, ఉద్యోగం చేస్తున్నాం, ఏమని చేసినా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా ఉండడానికి కొరకు ఇలా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతాను. అన్నిట్ల చదువు జ్ఞానాన్ని, చదువు కుటుంబ ప్రగతిని, చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది. ఇలా చూస్తూ